రేపు చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ పెనుగొండ నియోజకవర్గంలో జరగనున్న రా కదలిరా సభలో బాబు పాల్గొనున్నారు. దీంతో సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు రా కదలిరా ముగింపు సభ కావడంతో భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే కియాలో ఉండే ఇండస్ట్రీస్ దేశాలు తిరిగి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థని ఇక్కడ తీసుకొచ్చారు. అదే కాకుండా ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు తక్కువ అలాంటి కృష్ణా జలాలను గొల్లపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేసిన అపర భగీరథుడు మన నారా చంద్రబాబు. ప్రజల కోసం కష్టపడి ఇవే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అది పూర్తి చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ కియా రాదు ఏమీ రాదు, ఇక్కడ మా తెలుగుదేశం లీడర్లు భూమి ఆక్రమించుకుంటున్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి నేను ఈ భూములన్నీ మీకు ఎన్నికి ఇప్పిస్తానని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కళ్ళారా 600 ఎకరాలతో కియా సృష్టించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి కల్పించిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. మరేదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. లేపాక్షి హబ్బు భూములు ఆక్యుపై చేసి దాని మీద రైతుల దగ్గర నుంచి లాక్కొని ఈరోజు లక్షల కోట్లు సంపద సృష్టి